వస్తుందిరా. బాయ్. రే మా ఇంట్లో వాళ్ళు పని మీద 3 days ఊరు వెళ్ళారు. అందరూ ఈ 3 days మా ఇంటికి వచ్చండి, ఎంజాయ్ చేద్దాం. వీడు ఎప్పుడో మెసేజ్ పెట్టి ఇంకా రాలా. అరగంట అయిందని వచ్చి ఆడేదో అమ్మాయి కనబడితే దాని అమ్మాయి తిరుగుతున్నాడు. అరే అది కూడా వస్తున్నాడు. ఇంకేంట్రా మరి ఈ 3 రోజులు ఫుల్ ఎంజాయ్మెంట్ గా మనకి. ఎంజాయ్ చేద్దాం కానీ ఇల్లు జాగ్రత్తగా ఉంచాలరా. మేము ఉన్నాం కారా. భయం ఎందుకు? ఈ 3 రోజులు ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా. సర్లేరా, గేమ్ ఆడుకుందాం రండి. అరే ఎంతసేపు గేమ్లు ఆడుతారా, ఏదైనా ఎగ్జైటింగ్ గా చేద్దాం రా. రే సబ్జెండర్ ఆడదామా? అరే బ్లేడీ మీరే ఆడదామా పోనీ? ఈ పిల్ల బచ్చ గేమ్లు దెయ్యం గేమ్లు ఎప్పుడు ఆడిస్తాం కానీ కొత్త ఏమైనా ఉంటే చెప్పరా. అయితే నాకు ఒక గేమ్ తెలుసు, కానీ అది ఆడాలంటే పెట్లు ఉంటుంది. ఆడతారా? ఆడతారా? అయితే లైట్లు ఆపండి. లైట్ లాపా. అది కాదు, ముందు లైట్లు ఆపి 4 క్యాండిల్ క్యారం కూడా తీసుకురండి, నేను చెప్తా. ఏంటి ఎలా చేస్తున్నాడు? భయపెట్టావు కదా బాబు, ఏంటి ఎలాగున్నాను అసలు. అందరి దగ్గరికి రండి. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ ద్వారా మనం మన చుట్టూ ఉన్న ఈవిల్ స్పిరిట్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది ఒక పారానార్మల్ గేమ్. ఇది మిమ్మల్ని ఎలాగైనా హాంట్ చేయొచ్చు. ఇది ఆడుతూ ఆడుతూ మీరు మీ ప్యాంట్స్ తరిపేసుకోవచ్చు, మీ బట్టలు పిసికేసుకోవచ్చు. కానీ ఏం జరిగినా ఈ గేమ్ని మధ్యలో ఆపలేము. నాకు భయం వేస్తుంది, మా అమ్మ కొట్టిద్ది, మా నాన్న తిడతారంటే కుదరదు. ఇప్పుడే వెళ్ళిపోండి. నాకు భయం వేస్తుందిరా, వద్దురా. భయమా పక్క? అరే ఆడదాం రా. ఈ పారానార్మల్ స్పిరిట్స్ నార్మల్ స్పిరిట్స్ కావు. వీటిని అంత ఈజీగా కాంటాక్ట్ అవ్వలేము. వాటితో కలిసి మాట్లాడాలంటే ఇదొక్కటే మార్గం. అవి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాయో అవే సెలెక్ట్ చేసుకుంటాయి. ఈ 4 క్యాండిల్స్ వెలిగించాక స్పిరిట్స్ ఆఫ్ ద ఫ్లేమ్ ప్లే అవర్ గేమ్ అని 3 సార్లు చెప్పాలి. ఎవరి క్యాండిల్ అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాడిని స్పిరిట్స్ సెలెక్ట్ చేసుకుంటాయి. అందరు రెడీగా స్టార్ట్ చేద్దామా? స్పిరిట్స్ ఆఫ్ ద ఫ్లేమ్ ప్లే అవర్ గేమ్. స్పిరిట్స్ ఆఫ్ ద ఫ్లేమ్ ప్లే అవర్ గేమ్. స్పిరిట్స్ ఆఫ్ ద ఫ్లేమ్ ప్లే అవర్ గేమ్. ఎదురా దేవన్నావు రావట్లేదా? నువ్వు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చెప్పావు. వీడికైతే ఇప్పుడే బ్యాగ్ అయిపోయి నీడు వాయిస్ కూడా వినపడలో నాకు. సర్లే ఈసారి అందరం కలిసి ఒకేసారి చేద్దాం. Spirits of the flame, play our game. Spirits of the flame, play our game. Spirits of the flame, play our game. ఏంట్రా అందరిది ఆరిపోయి నా ఒక్కడిదే వెలుగుతుంది. రే ఏంట్రా నా ఒక్కడిదే ఉంది. రే మీకు వినిపించిందారా ఆ సౌండ్? మాకేం వినపడలేదురా. రే ఏం జరుగుతుందిరా? అరే ఏంటో నాకేదో అనిపిస్తుంది. అమ్మో చాలా భయం వేస్తుంది. అనవసరం దేవులతో గేమ్ ఆడాను. ఇప్పుడు ఆ దెయ్యం నిజంగానే వచ్చినట్టుంది.
తెల్లబచ్చగా ఏమంటారా దొబ్బేశాడు తెల్లబచ్చగాడు. బాబు రితిక్ బాబు హలో ఇచ్చేసి ఏడు మబ్బుగాడు ఏంటి ఎక్కడ దాక్కున్నాడు? ఇరే ఏంట్రా మీరు దగ్గర నుంచుంటా ఏమైందిరా? అరే నేనేదో చూసాను రా, నాకు భయం వేస్తుందిరా. ఒరే ఏం లేదురా లేకరా. నేను లెగనరా. రే నాకేమో వినిపిస్తున్నాయిరా, భయం వేస్తుందిరా. నిన్ను భయపెడతాకి నేనే చేసా. గుడ్ నైన్ ఎంత పని కదా నీ వల్ల. రిత్విక్ అరే ఆగరా రే రిత్విక్ సరదాగా చేశారండి అమ్మ జోకులు కూడా తీసుకో ఎందుకురా బాబు నువ్వు సరదాగా రే వెళ్ళిపోయి అమ్మ. అరే రిత్విక్ రే రే సరదాగా చేసావురా ఆగరా మరి ఎలా చేస్తున్నారా బాబు? ఇప్పటికే చాలా టైం అయిపోయిందిరా. ఏంటి నీకేదో సౌండ్ వినిపిస్తుంది, ఇప్పుడు వీళ్ళకి చెప్దామా? వద్దులే. తీసుకో వెతుకు తీసుకో వెతుకురా తీసుకో బాబోయ్ అరుస్తావు ఏంటి, వెతుకుతావు ఏంటి, తీసుకోవడం ఏంటి? వెతుకు తీసుకో వెతుకు తీసుకో వెతుకురా తీసుకో. వచ్చి పడిపోతుందిరా. ఏమైందిరా? ఇందాక జరిగిన దానికే వీళ్ళు నవ్వారు, ఇప్పుడు ఈ కళ గురించి చెప్తే ఇంకా నవ్వుతారేమో. ఏం లేదురా. ఏమైందో చెప్పరా? నిజంగానే ఏం లేదురా. రే రిత్విక్ నువ్వు ఎంతలా భయపడ్డా నేను ఎప్పుడు చూడలే. మూసుకుని ఏమైందో చెప్పు. అరే నేను ఏదో చూసారా, నేనేదో విన్నా కూడా రా. ఫుల్గా భయం వేస్తుందిరా నాకు. ఆ వాటర్ బాటిల్ ఇటు ఇది తాగి నువ్వేం చూసావో ఏం విన్నావో సరిగ్గా ఆలోచించి చెప్పు. అరే నాకేదో కళ వచ్చిందిరా, దానిలో నేను మీ ఇంటి పక్కన స్థలంలో ఉన్నట్టు, నాతో దయ్యం వచ్చి నన్ను నాతో ఏదో మాట్లాడినట్టు, వెళ్ళు వెతుకో తీసుకో అని చెప్పినట్టు అక్కడేదో అనిపించిందిరా నాకు. పదరా వెళ్ళి వెతుకుదాం. ఉందారా ఎదవా, ఉందారా నీకు? ఎంతలా భయపడుతున్నావు, మళ్ళీ ఈ టైం వెళ్ళి చూద్దాం అంటావు? అసలుకే దెయ్యాలు తిరిగే టైం రా. సరేలే ఇప్పటికీ అందరూ పడుకోండి, ఏమన్నా రేపు పొద్దున్న చూద్దాం. మంచిగా ఏదో దీన్ని చూసా కళ్ళని ఎంతలా భయపడింది. ఏంటి ఏం చేయాలి ఇప్పుడు? అరే నాకు నిన్న కల్లోకి ఏదో 2 పక్షులను ఒక బాక్స్ వచ్చిందిరా. దాన్ని ఎత్తగలే ఇప్పుడు? సరే సరిపోయింది. తెలియకుండా మాట్లాడుకురా హ్యారీ, కళ్ళు వచ్చింది నాకు. నేనేం జోక్స్ వేయట్లా. గొడవ పడ్డం ఆపండి, నాకు ఇక్కడ ఏదో దొరికింది. ఇదేనా? రే అవునరా, ఇలానే ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేయరా. నేను కరెంట్ పోయింది. ఏంటో ఏదో ఉంది. ఇదేదో ఏమో ఏంటో అలా ఉంది. ఏంట్రా
ఇది ఏదో హిందీలా ఉంది. అరబిక్ రాది. రే సాంస్క్రిట్ రా అది. అవును సాంస్క్రిట్లో ఉందిరా. మరి ఏం చేద్దాంరా, మనకి సాంస్క్రిట్ రాదు కదరా. కరెంట్ వస్తుందిరా, ట్రాన్స్లేట్ చేద్దామా? రే ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్ అంటరా. ఫైండ్ మై ప్లేస్, నో యువర్ ఫ్యూచర్ అని కూడా ఉందిరా. ఏవో న్యూమరికల్ నెంబర్స్ కూడా ఉన్నాయిరా. ఏంటి 16, 42, 58, 20. ఏదో ఒకసారి నేను చూస్తాను. ఇదేంటిది? ఏదో డైరెక్షన్స్ చెప్తుందిరా. డైరెక్షన్స్ అంట. ఏవో నంబర్స్ మళ్ళీ చెప్పు ఒకసారి. 16, 42, 58, 20 రా. రే ఇవేవో కోఆర్డినేట్స్ లాగా ఉన్నాయిరా. లాంగిట్యూడ్, లాటిట్యూడ్, నార్త్, సౌత్. ఒకసారి గూగుల్లో టైప్ చేయది. ఈ అమ్మ రాత్రి అయిపోయింది. డ్రీమ్ ఆ బాక్స్ మీనింగ్ ఇంకా ఏం తెలియదు. అచ్చా ఒకసారి లొకేషన్ కోఆర్డినేట్స్ ఇటు చూస్తా. అరే ఇప్పుడు ఎందుకురా మళ్ళీ? నాకు ఎందుకు అక్కడ ఏదో ఉందనిపిస్తుందిరా. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. అరే ఇప్పుడు ఎందుకురా, రేపు పొద్దున చూద్దాంరా. నేను వెళ్తున్నా, మీరు వచ్చేవాళ్ళు ఉంటుంది లేదంటే లేదు. ఏ ఒక్కడే వెళ్తావు, ఆగి వస్తున్నావు పదా. రే ఇదే అనుకుంటారా. బండి స్లో చేయ ఒకసారి. దేంట్లోనే ఉందా? అరే ఇదే అనుకుంటారా. ఒకసారి దేని ఇదేంట్రా మూస్తుంది. పక్కన ఏదో దారి ఉంది. పక్కన దారి ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలాంటి సమయంలోనే తెచ్చి అడుగు వేయాలి. బాబు జాగ్రత్త రండి. ఇక్కడ అదోలాగా ఉంది. అది కడ్డీలు కూర్చుకుపోతే చెప్తున్నా. ఇదేనేరా లొకేషన్? అరే ఏంట్రా ఇది చూడడానికి ఎంత భయంకరంగా ఉంది. ఇప్పుడు ఎందుకురా, వెళ్ళిపోతాం పదంరా. అమ్మాయి చూతకి ఎలా ఉందంటే పక్కా ఎదుట ఉంటుంది. ఆడేంట్రా చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఏం అవ్వదు కానీ పదని చూద్దాం. ఎక్కడ ఈ ట్రైన్ సంబంధించింది ఏముంటుందంట. ఏంటిది సడన్గా ఏమో. ఏంట్రా ఈ ప్లేస్ ఇలా ఉంది, ఇక్కడికి వచ్చి ఎతకలరా. అక్కడ ఏమన్నా ఉందా? నేనేమన్నా భ్రమపడ్డానా ఏంటి? మళ్ళీ ఏం కనబడట్లా. సర్లే ఎందుకు వచ్చిందిలే, తలిపేసేద్దాం. ఏదో బాక్స్ ఉందిరా. రే ఏంట్రా అది అలా ఉంది? రే ఇలాంటివన్నీ నీకే ఎందుకురా చేయాలనిపిస్తుంది? తీసుకొచ్చారా బాక్స్, బయట పడేయండి రా. రే ఓపెన్ చేస్తారా? ఏదో పేపర్ ఉంది దీంట్లో. తీసుకుందాన్ని పెట్టుకో. ఏంట్రా నా మాట అసలు ఎవడేంటో. అరే ఇదేంటో చూడరా. రే నాకు వద్దురా అది. మరి ఎంత పెరుగులో ఉన్నాడు బాబు. ఒక్కొక్కళ్ళు నేనే ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరేంట్రా బాబు అసలు నూబడి గల్లాగా ఉన్నారు. నో యువర్ ఫ్యూచర్, ప్లే ద గేమ్. అయ్యా తెలుగులో చెప్పయ్యా.
ఏమో దొరగాడు. ఆ బాక్స్లో ఏదైనా ఎయిర్ ఉందా? ఉందిరా. రే చేతపడరా అది. రూల్స్ చెప్తే వినండి. ఆ హెయిర్ని, ఈ పేపర్ని మీరు 2 చేతులతో పట్టుకొని ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ద గేమ్ అని 3 times అనాలి. అరే అదేదో ఇంగ్లీష్ దేనిలా ఉందిరా. అరే ఏంట్రా మళ్ళీ 3 times అంటున్నారు? మీరు కనిపెట్టింది అయితే కాదు కదరా ఇది. ఆ కళ వచ్చింది నీకే కదరా. ఆ బాక్స్, ఆ కోఆర్డినేట్స్, ఆ లొకేషన్ నీ నుంచేగా మాకు తెలిసినాయి. ఆపి నేను చెప్పేది వినండిరా. ఈ గేమ్ స్టార్ట్ అయ్యాక మీరు ఒక గోస్ట్ దగ్గరికి వెళ్తారు. అది కొన్ని రిడిల్స్ అడిగిద్ది. వాటికి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఒక పేపర్లో మీకు మీ ఫ్యూచర్ కనిపిస్తుందంట. ఒకవేళ తప్ప ఆన్సర్ చెప్తే? ఒకవేళ మీరు చెప్పిన ఆన్సర్ తప్పైతే అది మిమ్మల్ని అక్కడే ఆ రూమ్లోనే చంపేస్తుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి బయటికి రావాలన్నా, రాంగ్ ఆన్సర్ చెప్పి అక్కడే చావాలన్నా ఆ రూమ్లో మీకు 5 minutes ఛాన్స్. ఈ పేపర్ ఎవరి చేతికైతే వెళ్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ గేమ్ ఆడాల్సిందే, లేదంటే ఆ దయ్యం వాళ్ళని చంపేస్తుంది. ఇదేంటి పెద్ద టాస్క్ అయిపోయేలా ఉంది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను రా, బాక్స్ ముట్టుకోవద్దు అని చెప్పి. ఇప్పుడు చూడండి, ముట్టుకున్న వాళ్ళందరూ చావాలంట. నాకేం తెలుసు ఎలా అయితే. రే అదంతా కాదు, పేపర్ని చింపారా. ఆగిపోయి నువ్వు అక్కడ పేపర్ని చింపేస్తే దెయ్యం రియల్ వరల్డ్లోకి వచ్చేస్తుందంట. ఈ పేపర్ని ఒకవేళ చింపేస్తే ఆ దయ్యంని మళ్ళీ వెనక్కి పంపించాలి అంటే ఏంట్రా మ్యాటర్ లేదు. అరే పేపర్ చిరిగిపోయి ఉందరా. సగం చిరిగిపోయి ఉంటే ఎలాగరా? ఇప్పుడు అదేం మన రియల్ లైఫ్లోకి వస్తే ఏం చేయాలి? కానీ గేమ్ ఆడితే మన ఫ్యూచర్ తెలుసుకోవచ్చు కదరా. తెలుసుకొని ఏం చేస్తారా? మేము రాజశ్యామ్ సినిమా విక్రమాదిత్యవా? ఇప్పుడు ఫ్యూచర్ తెలుసుకొని బాగుపడిపోవడానికి? ఇది అసలు రీలో కాదో కూడా తెలియదురా మనకి. మనకు వేరే చాయిస్ లేదు. ఎవరు వెళ్తారో మీరే డిసైడ్ చేసుకో. ఏంట్రా అందరూ కలిపి నన్ను టార్గెట్ చేస్తున్నారు? నేను ఆడను అసలు. తప్పదు, ఆడాల్సిందే. ఫస్ట్ వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది. ఆడొకసారి. అంతలా ఉంటే నువ్వు ఆడరా. నువ్వు ఆడి బతుకుంటే నేను ఆడతాను. పిరిగి పెట్లు కొట్టేవాడా. ఇక స్టార్ట్ చేద్దామా? ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ద గేమ్. ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ద గేమ్. ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ద గేమ్. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టుంది. ఇందాక వచ్చిన ప్లేసే కదా ఇది. నేనైనా ఎక్కడికి ఎలా వచ్చాను అసలు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేపరు దీని మీద ఏదో రాసి ఉంది. వినిపిస్తుంది. ఇప్పుడు ఖాళీగానే ఉంటా, కానీ ప్రతి రహస్యాన్ని నాలో పాతి పెడతా. నా మాటలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ వాటితో మిమ్మల్ని జీవితాంతం భయపెడతా. నన్ను తలిస్తే కన్నీళ్లు కారతాయి, నన్ను మరిస్తే జ్ఞాపకాలు మిగులుతాయి, నొప్పితో రక్తాలు కారతాయి. నేను ఎవరో నేను ఎప్పుడూ ఖాళీగానే ఉంటా, కానీ ప్రతి రహస్యాన్ని నాలో పాతి పెడతాను. నా మాటలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ వాటితో మిమ్మల్ని జీవితాంతం భయపెడతాను. నన్ను తలుస్తూ కన్నీళ్లు కారతాయి, నన్ను మరిస్తే జ్ఞాపకాలు మిగులుతాయి, నొప్పితో రక్తాలు కారుతాయి. కాగితం. కొత్త పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటో ఏదో ఉంది దీంట్లో. నీకు కావలసినంత ధనం నీకు దొరుకుతుంది, కానీ ఇది అందరికీ చెప్తే నీ దగ్గర ఉన్న ధనం మొత్తం నశిస్తుంది. ఆగవే నువ్వు ఒకడివే. ఆ గేమ్ని కంప్లీట్ చేశారా? రెడీని సాల్వ్ చేశాను. ఆ గేమ్ ఆడుతూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అనిపించిన ఆన్సర్ కరెక్ట్ అయితేనే చెప్పండి బాబు. నీకే చెప్పేది, కరెక్ట్ అయితేనే చెప్పు. తప్పదారా? ఇంకా నేను ఆడాల్సిందేనా? వేరే ఆప్షన్ కూడా లేదారా? లేదు. అండ్ మీ ఫ్యూచర్ని ఎవరితో షేర్ చేసుకోమాకండి. షేర్ చేసుకుంటే చనిపోతాను. ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ది గేమ్. ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ది గేమ్. ఐఎమ్ విల్లింగ్ టు ప్లే ది గేమ్.
బాక్స్ ఏంటి ఇక్కడ ఉంది? నా కంఠం అగ్ని తాగుతుంది, నా హృదయం వెలుగు నింపుతుంది, నన్ను చంపితే వెలుతురు చూస్తుంది, నా ప్రాణం చిన్న జ్వాల మాత్రమే. నేను ఎవరు? నా కంఠం అగ్ని తాగుతుంది, నా హృదయం వెలుగు నింపుతుంది, నన్ను చంపితే వెలుతురు చూస్తుంది, నా ప్రాణం చిన్న జ్వాల మాత్రమే. నేను ఎవరు? నేను ఎవరు? అగ్ని తాగుతుంది, నా హృదయం వెలుగు నింపుతుంది, నన్ను చంపితే వెలుతురు చూస్తుంది, నా ప్రాణం చిన్న జ్వాల మాత్రమే. స్టవ్, టార్చ్ లైట్, సన్, క్యాండిల్. ఏంటిది? నీ మనసుని తలిచిన వారు నీతో జీవితం అంతా ఉంటారు. నీకు వాళ్ళని కోల్పోవాలంటే ఈ విషయాన్ని అందరికీ చెప్పుకో. ఏమైందిరా, కంప్లీట్ చేసావా? చేశానురా. ఏవేవో క్వశ్చన్స్ అడుగుతుందిరా, చాలా కష్టంగా ఉన్నాయి. కొంచెం సేపు గుండెని గుర్రంలా చేసి కొట్టిందిరా. జాగ్రత్త హ్యారీ. ఇదేంటి నన్ను ఏదో పట్టుకొని లాగినట్టుంది. ఏంటి పేపర్ పడింది? ఏం జరుగుతుంది? ఏం పేపర్ ఇది? నేను లేని చోట జీవితం ముగుస్తుంది, నేను ఉన్నప్పుడల్లా జీవితం ముగుస్తుంది. పరోక్షంగా నేను అందరికీ కావాలి, నా సమక్షంలో జ్వాలలు అగ్ని గుండాలు అవుతాయి. నేను ఎవరు? నేను ఎవరు? నేను లేని చోట జీవం ముగుస్తుంది, నేనున్నప్పుడల్లా జీవితం నిలుస్తుంది. పరోక్షంగా నేను అందరికీ కావాలి. చేతులకి ప్రాణవాయువు. ఏమైందిరా నీ చేతికి? గేమ్ క్లియర్ చేసావా? నువ్వు 3 రోజుల్లో మరణిస్తావు. ఏమైందిరా అంత భయపడుతున్నావు? ఏం లేదు కదరా దీంట్లో. ఏది ఒకసారి? నిజంగానే ఏం లేదు కదా దీంట్లో. ఏ లేకపోవడం అదేమి 3 రోజుల్లో చంపేస్తాను దాంట్లో. ఏంట్రా అలా చెప్పేశావు? ఆ పేపర్లో ఉన్నది చెప్తే నిజంగానే చచ్చిపోతావు కదరా. ఏమోరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ 3 రోజులు ఆ దేవుడు నన్ను చంపేస్తా అంటుంది. నేను ఈ విషయం మీకు చెప్పినా చెప్పకపోయినా నా చావు మాత్రం పక్కారా. రే అలా ఏం అవ్వదు కానీ నువ్వు భయపడక, మేమందరం ఉన్నాంగా. బాధపడకురా హ్యారీ, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. ఆ పేపర్ హెయిర్ ఇట్ ఇవ్వనరా. రే ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి వీడిని కాపాడడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో తెలుసుకుంటా. నువ్వెందుకురా ఈసారి మళ్ళీ వెనక్కి రాకపోతే? అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అవ్వదు, ఏదో ఒకటి చేయాలి. నేను వెళ్తా, ఏం మాట్లాడుతున్నావురా? నేను వెళ్తా. అదేం ఫ్రీ ఫైర్ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి రవే ఎత్తకి. అక్కడికి వెళ్తే మళ్ళీ ప్రాణాలతో వస్తావు రావో కూడా తెలియదు. రే ఈసారి నువ్వు ఆగు. నన్ను నమ్మి మీరందరూ మా ఇంటికి వచ్చారు. ఈ గేమ్ కూడా నా వాళ్ళే స్టార్ట్ చేశారు. తప్పంతా నాదే. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత. అలా కాదురా షారు, నన్ను వెళ్ళనివ్వరా. వీళ్ళు ఒక్కరికి ఏమైనా నా మనసు తట్టుకోలేదురా. ప్లీజ్ రా, నా మాట నాకు ఇచ్చారా అమ్మను. వద్దురా. అరే ఏంట్రా పేపర్ని చింపేశారు? ఇప్పుడు ఆ దెయ్యం రియల్ లైఫ్లోకి వస్తుందిరా. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ దెయ్యం నన్ను ఎలా చంపుతుందో. రే సైలెంట్గా ఉండు, నీకేం కాదు చెప్తున్నాగా, ఏం కాదు. నువ్వేం మాట్లాడకురా. ఈ పేపర్ని చింపి దెయ్యాన్ని రియల్ లైఫ్లోకి తెచ్చింది నువ్వే. ఇదంతా నీ వల్ల జరుగుతుంది. వద్దురా రిత్విక్, వాడిని మనకు వాడు కూడా నన్ను కాపాడదని చూశాడు. కానీ ఇలా అవుతుందని ఎవరికి తెలుసు? నేను ఏది ఏం చేయలేదురా, నీతో మేమున్నాం, బాధపడకు, మేమున్నాం.
వచ్చేసిందిరా. ఏదయ్యనరా? ఏం లేదురా అక్కడ. అరే ఏంట్రా తలిపేసుకుంది ఏంట్రా? అరే ఆ సౌండ్స్ ఆగిపోయినట్టున్నాయి. ఎవరు ఎక్కువ భయపడమాకండి. మనం ఒకవేళ ఎక్కువ భయపడితే అది ఇంకా మనల్ని భయపడడానికి చూస్తుంది. అందరం కలిసి పడుకుందాం రా. సరేరా. ఏమైంది? సడన్గా ఊపిరాగినట్టు ఎందుకు అనిపించింది? వీళ్ళకి చెప్దామా? ఎందుకులే, ఇప్పటికే వీళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు. గొంతు పట్టేసినట్టుంది. మంచిగా తాగొద్దు. ఇక్కడ బాటిల్ ఉన్నానుగా, లేదనుకుంటా. కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకుందాం. ఏంటి ఇక్కడ సౌండ్ వస్తుంది మంచం కింద? ఒకసారి లైట్ వేసి చూద్దాం. ఏంటి ఏం లేదే. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది మరి? ఏంటిది? ఇందాక ఏదో కనబడింది, మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు. ఏంటిది? ఏంటిది? నిజంగానే ఏం లేదు. సడన్ వచ్చి అరే అరే ఏంటి డోర్ అడిగిన అక్కడ పడిపోయి ఉన్నాడు. అరే లోపలికి తీసుకెళ్దాం పదం రా. అరే హరి ఏమైందిరా?
రా, ఇదైతే కష్టం రా, ఆ దెయ్యం చంపేస్తుంది. లే ఏం చేద్దాం మరి? మనం మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి ఎత్తుతాం. ఆ చిరిగిపోయిన పేపర్కి ఏదో సొల్యూషన్ ఉంటుందేమో అక్కడ, చూద్దాం. అందరూ ప్రతి మూల జాగ్రత్తగా వెతకండి. ఇక్కడ దొరికేది ఏదైనా హ్యారీ ప్రాణాన్ని కాపాడడానికి పనికి వస్తుంది. దేవుడా ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా, నాకు ఇక్కడ ఎలాంటి దెయ్యాలు కనబడకూడదు దేవుడా, ప్లీజ్ ఏంటి ఏదో వెళ్ళినట్టు అనిపించింది. ఏంటి ఏం కనబడట్లా? ఏం లేదులే. ఎందుకు మంచి దేవుడు డోర్ వేసేద్దాం. ఏమైందిరా? రే రిత్విక్, ఏమైందిరా? ఏంటి అందరం మాయమైపోయింది? మరి ఇదంతా నా వల్లే. నన్ను కాపాడటం కోసం ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ మాయమైపోయారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఏమైందిరా? ఏంటి ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఏంటి ఏదో పేపర్ ముక్కలాగా ఉంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఇదేరా ఆ పేపరు? మళ్ళీ వీడికి ఏదో అయిందిరా, భయం వేస్తుందిరా నాకు. అరే నా దెయ్యం ఆ రూమ్లో తీసుకెళ్ళి చంపడానికి చూస్తున్నా. మనకి ఎక్కువ టైం లేదు, ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేయి. ఈ పేపర్ని ఒకవేళ చింపేస్తే మళ్ళీ ఆ దెయ్యాన్ని వెనక్కి పంపించాలంటే ఆ పేపర్ని ఎవరైతే చింపుతారో వాళ్ళ జుట్టు రక్తం ఆ బాక్స్లో వేసి పారిపోవాలి. ఇలా చేయకపోతే ఘోరమైన అపాయాలు ఎదుర్కొంటారు. ఫాస్ట్గా బాక్స్ తీర చేసేద్దాం.